అసలు కాలు నిజంగానే బెనికిందో లేక నేను ఎత్తుకుంటానని అలా నటించిందో నాకు తెలీదు. ఇది కూడా నువ్వు నమ్మకే? టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. ఏం జరుగుతుందిరా ఇక్కడ? భోంచేసి మీరు చేతులు కడుక్కుని వచ్చారండి, నేనేమో మీరు తుడుచుకోవడానికి టవల్ పట్టుకుని నిలబడ్డానండి. కొట్టానంటే కళ్ళు పళ్ళు రెండు రాళ్ళు కింద పడిపోతాయి. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేంట్రా? అసలు ఏమనుకుంటున్నాడ్రా వాడు? ఆ పింకిని ఎత్తుకుని తీసుకురావడాలు, ఎత్తుకుని తీసుకుని వెళ్ళడాలు, ఎదురుగా కట్టుకున్న భార్య ఉందన్న భయం లేదు, ఎదురుగా నేనున్నానన్న మర్యాద లేదు. అంటే ఆవిడ కాలు బెనికిందని చెప్పారు కదండి. కాలు బెణికితే వాడు ఎత్తుకుని తీసుకురావాలా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఆ పిల్ల కూడా బాగా ఓవర్ చేస్తుంది. అంతగా నడవలేకపోతే నా కూతురుని పిలవచ్చు, నా కోడలను పిలవచ్చు, లేదా నిన్ను పిలిచి భోజనం తన గదికి తీసుకురామని చెప్పొచ్చు కదా. సొంత పెళ్లం దగ్గర చనువుగా ఉండడానికి సిగ్గుపడుతున్నాడు. అలాంటి వాడు ముక్కు మొహం తెలియని ఆ పింకీతో అంత చనువుగా ఎలా ఉండగలుగుతున్నాడు రా? సూర్య ఎంత బాధపడుతుంది. ఆవిడ జలసీ ఫీల్ అవ్వాలనే ఆయన అలా చేస్తున్నారు. ఏంట్రా? అవునండి, లేకపోతే మీ అబ్బాయికి అంత సీన్ ఎక్కడుంది? లేదురా, ఆ అమ్మాయి ప్రవర్తనలో కూడా నాకెక్కడో తేడా కొడుతుంది. మా అల్లుళ్ళు కూడా ఆ పిల్లని చూసి వెకిలి వేషాలు వేస్తున్నారు. వాళ్ళెక్కడ దూరం అయిపోతారో అన్న భయంతో సాంప్రదాయాలకు విలువిచ్చే నా కూతుళ్ళు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేస్తున్నారు. ఆ పింకీ తేడాగా ఉందని మీరిప్పుడు అంటున్నారు, కానీ మాట సూర్య మేడం గారు నాతో ఎప్పుడో అన్నారు. ప్రవల్లికే ఈ అమ్మాయి వెనకుండి డ్రామా ఆడిస్తుందేమో అని సూర్య మేడం గారి డౌట్ అండి. ప్రవల్లిక? అవునండి. మరి అలాంటి అనుమానం ఉన్నప్పుడు ఎందుకు ఊరుకుంటున్నట్రా? వెంటనే ఇంట్లోంచి బయట పంపించచ్చు కదా. అంటే చైతుబాబు గారే ఆ అమ్మాయిని ఇంట్లో ఉండమని చెప్పారు కదా, ఆయన మాట కోసమే భరిస్తున్నారు. ఇంకెన్నాళ్ళు భరిస్తుందిరా? ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని బరువులను తను మోస్తుందిరా. ఆవిడ మనం చెప్తే వింటారా అండి? వినదురా. అదే కదా తనతో వచ్చిన ప్రాబ్లం. ఒకరి సహాయపడడం కోసం తనకి ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తుంది. పోనీ ఇన్ని కష్టాలు కోర్చి అందరి బరువులు మోస్తున్న తనని ఎవరన్నా గుర్తిస్తున్నారా? ప్రేమగా తనతో ఉంటున్నారా? ఇన్ని చేసినా నా కూతురు తనని దెప్పుతూనే ఉన్నారు. ఈ యదవకైనా బుద్ధున్నక్కర్లా తనని ఏడిపించడానికి పింకీతో చనువుగా ఉన్నట్టు నటిస్తాడా? చిచి, లేదురా. సూర్యకున్నంత ఓపిక సహనం నాకు లేదు. నేనే వెళ్లి ఆ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తాను. అంటే చైతుబాబు ఒప్పుకుంటారో లేదో? వాడెవడరా ఒప్పుకోవడానికి? ఇది నా ఇల్లు, నేను ఇంటి యజమాని. సరేనండి, ఇక్కడ 4 అరుపులు అరిచి చైతుబాబుని మీరు కంట్రోల్ చేయొచ్చు, కానీ ఆ పింకీని పంపించాలంటే సూర్య మేడం ఏమనుకుంటారో ఏమో. ఏమైనా అనుకునేరా. ఈ చైతుగాడు వేస్తున్న వేషాలకి నా కోడలు బాధపడి, మా అల్లుళ్ళు వేస్తున్న వేషాలకి నా కూతుళ్ళు ఇబ్బంది పడి, ఆ పిల్ల వల్ల నా కుటుంబం ఎందుకు ఇబ్బంది పడాలరా? ఆ పింకీ మన ఇంటికి రాకముందు ఈ ఇల్లు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందిరా? ఆ మాట మాత్రం నిజమేనండి. ఇదివరకు గుడిలా ఉండేది, ఇప్పుడు జాతరలా తయారైంది. అందుకేరా ఇప్పుడే వెళ్ళి ఆ పిల్లని వెళ్ళిపోమని చెప్తాను. ఇప్పుడికిప్పుడంటే రాత్రి కదండి. తెల్లారాకే వెళ్ళిపోమని చెప్తానురా. అది కాదండి, ఒక మాట సూర్య గారికి కూడా చెబితే బెటర్ ఏమో కదా. వద్దురా, చెప్పదు. తనేమన్నా అడిగితే నేను సమాధానం చెప్పుకుంటాను. అది కాదండి. ఏంట్రా కాదు? ఏంటి కాదు? అవతల నా కొడుకు నా మాటకి విలువడం లేదు. నా కూతుళ్ళు, నా అల్లుళ్ళు, ఆఖరికి నా కోడలు సూర్య కూడా ఆ పిల్ల విషయంలో నా కొడుకు చేస్తున్న పనికి జెండా ఊపుతుంది. అందుకే సూర్యకి ఈ విషయం తెలియకూడదు. ఆ పిల్ల వెళ్లిపోయిన తర్వాత నేనే చెప్తాను. ఏంటిది? ఎప్పుడూ లేని దీనికి ఇంత ఆవేశం వచ్చేసింది. అయితే ఆ పింకీకి ఇదే ఆఖరి రాత్రి అనుకుంటా. ఏంటక్క ఇక్కడికి తీసుకొచ్చావు? ఏంటి అది? అవునక్క, చాలా ఓవర్ చేస్తుంది. కాలు బెనికిందట, అందుకని మేడం గారిని తమ్ముడు ఎత్తుకుని తీసుకొచ్చాడంట. ఏ అన్నం గదిలోకి పంపించమంటే సరిపోదా? ఎత్తుకుని తీసుకురావడాలు, తిన్నాక ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లడాలు. తమ్ముడికి పొలమారితే అది నీళ్లు తాగిస్తుంది. దాన్ని ఇంట్లోనే ఉండనిస్తే ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉన్నాయక్క. అది ఇక్కడే ఉండాలి.
ఏంటక్క నువ్వనేది? నేను మన మొగుళ్ళ వేషాలు చూసి దాన్ని ఇంట్లోంచి పంపిస్తే బాగుండు అనుకున్నాను కానీ అది ఇంట్లో ఉంటేనే మనకు మంచిది. ఏం మాట్లాడుతున్నావే? కాస్త అర్థమయ్యేలా చెప్పు. అసలు మన టార్గెట్ ఎవరే? ఇంకెవరు? ఆ సూర్యకాంతం. హా, దాన్ని టార్గెట్ చేయాలంటే ఆ పింకీ మన ఇంట్లోనే ఉండాలి. కానీ ఆ పింకీ మన తమ్ముడిని టార్గెట్ చేస్తుంది కదా. అందుకేనే నాకీ ఐడియా వచ్చింది. అసలు ముందు నీ ఉద్దేశం ఏంటి? సే, మనం మన తమ్ముణ్ణి ఆ సూర్యకాంతాన్ని విడదీయాలని ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం? వాడు పెళ్ళైనప్పటి నుంచి. వెయిట్ చేయడం ఒక్కటేనా? విడగొట్టడానికి ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు నువ్వు సక్సెస్ అవ్వలేదు కదా. ఏమే, నేను సక్సెస్ అవ్వలేదని నా మీద సెటైర్లు వేస్తున్నావు. నేను ఓడిపోతే మీరు సక్సెస్ అయినట్టా? నువ్వు ఓడిపోతే మేము ఓడిపోయినట్టే కదా. కదా? ఆ విషయం ఈ మట్టి బుర్రకు అర్థమయ్యేలా చెప్పు. ముందు నువ్వు క్లారిటీతో చెప్పు. ఏం లేదే, ఇవాళ చైతూని పింకీని చూశారు కదా. ఇంతకాలం మనం చేయలేని పని ఆ పింకీ చేసింది అనిపిస్తుంది. ఆ పింకీని మన తమ్ముడికి దగ్గర చేస్తే అప్పుడు జలసీతో ఆ సూర్య గొడవ చేస్తుంది. దాంతో తమ్ముడికి చిరాకొస్తుంది. ఒకవేళ రాకపోయినా వచ్చేలా మనం చేద్దాం. ఆ, చేసి తమ్ముడికి ఆ పింకీనిచ్చి పెళ్లి చేస్తే సూర్యకాంతం పీడ ఆటోమేటిక్ గా విరగడైపోతుంది. చిచి, దాంతో తమ్ముడు పెళ్ళేంటి? ఏయ్, దానికేం తక్కువ? ఒంటి మీద బట్టలు తక్కువ. పెళ్ళైన తర్వాత మనం మార్చుకుందామే. ఆ పింకీ ఏమైనా సూర్యలా రెంచిలి బ్యాచా? టాప్ హీరోయిన్, సెలబ్రిటీ. తన మన తమ్ముడికి భార్య అయిందనుకో, పలానా హీరోయిన్ ఆడపడుచులమని మనకొక గుర్తింపు వస్తుంది. ఆడియో ఫంక్షన్లు, 100 డేస్ ఫంక్షన్లు, పార్టీలు, పబ్బులు. దాంతో పాటు ఆటోమేటిక్ గా మనం కూడా సెలబ్రిటీ లిస్ట్ లోకి వెళ్ళిపోతాం. నిజమే అక్క. డబ్బుంటే మన చుట్టుపక్కల వాళ్ళకి మాత్రమే తెలుస్తాం. అదే ఫేమస్ అయితే అందరికీ తెలుస్తాం. అమ్మో అక్క, అది బ్రెయినా ఇంకేమైనానా? చెప్పా కదా, ఎంతైనా పెద్దదాన్నేనే. అవునక్క, నువ్వు చెప్పింది కరెక్టే. వయసు పెరిగితే నీకు కూడా మంచి మంచి ఐడియాలు వస్తాయన్నమాట. వయసు పెరిగితే కాదే, బుర్ర పెరిగితే ఇలాంటి ఐడియాస్ వస్తాయి. అయితే ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం చైతూకి ఆ పింకీని దగ్గర చేయటం, ఆ సూర్యకాంతాన్ని దూరం చేయటం. దెబ్బ కుట్ట, దొంగల ముఠ. రేపటి సూర్యోదయం నుంచి ఆ సూర్యకాంతం జీవితంలో చీకట్లు కమ్ముకోవడం మొదలు. హేయ్, నేను ఇక్కడున్నాను, కనబడుతుందా? పక్క వేస్తున్న విషయం మీకు తెలియడం లేదా? పక్కకు జరగచ్చుగా. బంగారం లాంటి బెడ్ బయటి వాళ్ళకి దానం చేసి చాప మీద పడుకోవాల్సి వస్తుంది. దీన్ని మొండితనం అనుకోవాలో వెర్రితనం అనుకోవాలో ఏమీ తెలియడం లేదు. ఏమే, అలా ఇండైరెక్ట్ గా అనకపోతే నన్నే డైరెక్ట్ గా తిట్టొచ్చు కదా. నువ్వు ఇప్పుడు తిడుతుంది నన్నే అన్న విషయం నాకు తెలుసు. నువ్వేం కవర్ చేయక్కర్లేదు. ఓహో, నేను తిడుతుంది మిమ్మల్ని అన్న విషయం మీకు అర్థమైంది కదా. సంతోషం. ఏంటే అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఏ, పుట్టినప్పటి నుంచి బెడ్ మీద పడుకున్నావా? చిన్నప్పటి నుంచి బెడ్ లేకుండా పడుకోలేదా? ఆ మాట నేనే వనలేదు. మరి బెడ్ బయట వాళ్ళకి ఇచ్చారు, నాకు సాపే మిగిలింది అని ఓ గింజుకుపోతున్నావు. నీది నేల టికెట్ షేర్ ఆటో బ్యాచే కదా. నాది నేల టికెట్టేనండి, కానీ నా భర్తదే బాల్కనీ. నేను షేర్ ఆటో బ్యాచే, కానీ నా మొగుడిది బెంజ్ కార్ బ్యాచ్. అందుకే ఫీల్ అయిపోతున్నాను. నీ ఫీలింగ్ అది కాదులే, నాకు తెలుసు. ఏంటో మీకు తెలిసింది చెప్పనా? నేను పింకీతో క్లోజ్ గా ఉంటున్నానని, తన్ని ఎత్తుకుని మరి డైనింగ్ టేబుల్ దాకా తీసుకొచ్చానని నీకు కుళ్ళు. నేను తనకెక్కడ దగ్గర అయిపోతానో అని వణికిపోతున్నావు. నీకెక్కడ దూరం అయిపోతానో అని భయపడిపోతున్నావు. చా, వణికిపోవడానికి భయపడిపోవడానికి
నేనేం అందరిలాంటి ఆడదాన్ని కాదు, సూర్యకాంతాన్ని. తేడాలొస్తే వాళ్ళు వీళ్ళని చూడ్డాలు ఉండవు. మరేమంటావు? లూజ్ అయిన బోల్టులు బిగించడాలే ఉంటాయి. చీర కట్టిన దీని మాటల్లో రౌడీతనం పోలేదు. అందుకేనే నిన్ను రౌడీ బేబీ అనేది. మీ వల్ల ఏం కాదు అని నాకు తెలుసు కాబట్టే మిమ్మల్ని అమూల్ బేబీ అనేది. అంటే ఏంటే? మీకంత సీన్ లేదు, పడుకోండి. వద్దు వద్దు అని చెప్తున్నా ఇంకా నన్ను రెచ్చగొడుతున్నావు రౌడీ బేబీ. పోనీలని గిరి గీసుకొని బతుకుతున్నాను. నువ్వు ఇలా రెచ్చగొడితే గిరి దాటి బయటకు వస్తాను. అప్పుడు రచ్చ రచ్చే ఉంటుంది. నువ్వు ఆ బయట కొంగు మూతి ముక్కు అడ్డు పెట్టుకుని అని ఏడవడమే మిగులుతుంది. ఏంటి ఆ రియాక్షన్? నన్ను ఏదో కింద జమ కట్టేసావు కదా. నేనేం చేయాలని ఫిక్స్ అయిపోయావు కదా. సరేనే, చూస్తూ ఉండు. నేనింకా పింకీకి దగ్గరైపోతాను. తనతో డూయట్ పాడుతాను. అవసరమైతే పెళ్లి వరకు కూడా వెళ్ళిపోతాను. ఇంకా ముందుకు వెళ్ళిపోకండి. ఆ డైనింగ్ టేబుల్ తన్నుకుని ముందు పడితే మూతి పళ్ళు రాలిపోతాయి. రియాక్షన్స్ ఉదయం లేచిన తర్వాత కూడా ఇవ్వచ్చు. గుడ్ నైట్, పడుకోండి. అసలు ఇది మనం లెక్క చేయడం లేదేంటి? ఇదిగో రౌడీ బేబీ, ఏంటి నేను కామెడీ చేస్తున్నాను అనుకుంటున్నావా? కాదా? కాదు, నేను సీరియస్ గానే చెప్తున్నాను. తెల్లారితే ఆ పింకీతో ఏం చేస్తానో నాకే తెలీదు. ముందు ఏం చేస్తారో డిసైడ్ అయ్యి అప్పుడు నాతో చెప్పండి. దాన్ని పెళ్లి చేసుకుంటాను. ముహూర్తం ఎప్పుడో చెప్తే కళ్యాణ మండపం బుక్ చేయిస్తా. ఒసేయ్, లేవే. దేనికి? కట్టుకున్న మొగుడు పరాయి ఆడదాన్ని పెళ్లి చేసుకుంటాను అంటే అదేంటండి? నాకు అన్యాయం చేస్తారా, నా గొంతు కోసేస్తారా అని బతిమలాడడం మానేసి కళ్యాణ మండపం బుక్ చేస్తానంటావా? నువ్వు అసలు ఆడదానివేనా? కట్టుకున్న దాన్ని ఏడిపించాలని చూస్తున్నారు. మీరు మొగుడేనా? పడుకోండి. దీనికి ఇలా కాదు, వేరే రూట్లో రావాలి. ఇప్పుడు చూడవే సూర్యకాంతం, నీ మొగుడి టాలెంట్. పింకీ, ఇంత అందంగా ఎలా పుట్టావు పింకీ? బా, ఎంత మెత్తగా ఉన్నావు పింకీ. ముట్టుకుంటే ముద్దు వచ్చేస్తున్నావు అనుకో. ఆ కంటి మీద ఒక ముద్దు, నీ చెంప మీద ఒక ముద్దు, నీ పెదాల మీద, తరువాత నీ మెడ మీద, ఆ తరువాత అమూల్ బేబీ, నీకు తెలివితేటలు బాగా ఎక్కువయ్యాయి. నీ రోగం నేను కుదురుస్తా. ఓయ్, రాజేష్, రాజేష్, నిన్ను వదిలి ఉండలేకపోతున్నాన్రా. పగలంతా ఏదో పనుల్లో పడి మనసుని డైవర్ట్ చేసుకున్నా, రాత్రి అయ్యేసరికి అన్ని నీ జ్ఞాపకాలే. నువ్వు చేసిన చిలిపి పనులే. ఫోన్ చేద్దామంటే నీ నంబర్ లేదు.
లెటర్ వేద్దామంటే నీ అడ్రస్ లేదు. దుబాయ్ పోయి దూది పీకడం కంటే ఇక్కడికి వచ్చేస్తే ఏదో ఒక పని చేసుకొని బతికేయచ్చుగా. నన్ను చూసినట్టు ఉంటుంది. నీకు గుర్తుందా ఆ రోజు మెకానిక్ షెడ్ లో మనిద్దరం చెప్పవే, మెకానిక్ షెడ్ లో మీరిద్దరు ఏం చేశారు? చెప్పవే. ఆ రోజు మెకానిక్ షెడ్ లో ఆ, మనమిద్దరం ఆ, ఆ, మెకానిక్ షెడ్ లో ఆ, ఆ. మనమిద్దరం ఏయ్, లేవే, లే. ఏంటండి ఏమైంది? ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నానండి. నిద్రపోవడం కాదే, నా గుండెల్లో బాకులతో పొడుస్తున్నావు. నిద్రలో కలవరిస్తున్నావు. కలవరిస్తున్నానా? నేనా? మెకానిక్ షెడ్ లో అని అరిగిపోయిన సీడీలాగా ఆగిన చోటే ఆగిపోతున్నావంటే. మెకానిక్ షెడ్ లో ఏం చేశావు? మెకానిక్ షెడ్ లో ఏం చేస్తావండి? బైక్ రిపేర్ చేసేదాన్ని. మీకు తెలుసు కదా. హ్మ్, నీకు మెకానిక్ షెడ్ ఉందని నువ్వు బైక్ రిపేర్ చేస్తావని నాకు తెలిసే. కానీ ఆ రాజేష్ గారితో మెకానిక్ షెడ్ లో ఏం చేశారో అది చెప్పు నాకు. రాజేషా? అతనెవరు? నీ తడబాట చెప్తుందే ఆ రాజేష్ ఎవడు అని. ఆ, నిజంగా రాజేష్ ఎవరో నాకు తెలియదండి. దుబాయ్ పోయి దూదేగుతున్నాడు కదా, మెకానిక్ షెడ్కి వచ్చాడని కలవరిస్తున్నావు కదా. మెకానిక్ షెడ్ వరకు చెప్పేశానా? ఓసే, మెకానిక్ షెడ్ అన్నందుకే గుండె జారిపోయిందే. ఇంకా ఏముందే? చెప్పవే, ఎవడే ఆ రాజేష్ గాడు? పెళ్లికి ముందు నీ లవరే కదా? అయ్యో, అలాంటిదేం లేదండి. కథలు చెప్పకే, అదేం లేకుండానే వాణ్ణి కలవరిస్తున్నావా? ఇంతకీ ఎవడా రాజేష్ గాడు? నాకంటే కర్మ కాలిపోబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను. వాడికేం పోయే కాలం? ప్రపంచంలో ఆడదే కరువైనట్టు నిన్ను లవ్ చేశాడు. అంటే అప్పట్లో నేను కాస్త గ్లామర్ గా. కొన్ని మాటలు మాట్లాడే రైట్స్ కొందరికి ఉండవు. అందులో మరి ముఖ్యంగా నీకు ఉండవు. అసలు వాడెవన్నో ప్రేమించిన దానివి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావే? ఏ, ఒకరిని ప్రేమిస్తే ఇంకొకరిని పెళ్లి చేసుకోకూడదా? ఎలా చేసుకుంటావే? అది మనసా మురికి కాలువా? ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి అని కలిపేసుకోవడానికి. ప్రేమిస్తే ఒక్కరిని ప్రేమించాలి, బతికితే ఒక్కరితోనే బతకాలి. అదే బంధం, అదే అనుబంధం. ఆహా, అంటే భార్య భర్తని తప్ప మరో మగాడి వంక చూడకూడదు. కళ్ళు పోతాయి. అప్పుడు భర్త కూడా భార్యని తప్ప మరో అమ్మాయి వంక చూడకూడదనే కదా? ఇదిగో ఇదిగో, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. ఇప్పుడు టాపిక్ రాజేష్ కాదు, పింకీ. పింకీ ఏంటి? పింకీ పింకీ, నాకిక్కడ ముద్దు ఇక్కడ ముద్దు అని ఓ దిడ్డును పట్టుకొని నలిపేస్తున్నారు కదా. నేనా? చిచ్చే, నేను మీ మాటలు వింటున్నానో లేదో అని ఓరకంటతో చూస్తూ భలే యాక్ట్ చేశారు. అమ్మ దొంగ మొహందానా, భలే పట్టేశావే. మీకు పట్టిన ఆ పింకీ రోగం కుదర్చాలని నేను రాజేష్ మంత్రం జపించాను. అంటే రాజేషు తూచ్. మీరు నన్ను ఏడిపించడానికి పింకీ అంటే, నేను మిమ్మల్ని ఆట పట్టించడానికి రాజేష్ అన్నాను, అంతే. నిజంగా అంతేనా? నిజంగా మీరు పింకీని లవ్ చేస్తున్నారా? అప్పుడు రాజేషు లేడు. పడుకోబోయే ముందు ఇద్దరం భలే ఆట ఆడుకున్నాం కదా. నా పేరు తెలుసుగా, సూర్యకాంతం.
గుర్తు పెట్టుకొని పడుకోండి. రౌడీ బేబీ నిజంగా రాజేష్ మిమ్మల్ని ఆట పట్టించడానికే అని చెప్పాను కదా. నిజమే కదా? అబ్బా నీకు దండరా స్వామి. పడుకో, ఇప్పటికే అర్ధరాత్రి అయింది.